రైస్ మిల్లులకు ఆనాడు ఓపెన్ మార్కెట్ పెట్టి దాన్ని ఈనంగా బియ్యం రేషన్ బియ్యాన్ని మీరు ఆనాడు ఎన్నడూ లేని విధంగా ఆనాడు 2004, 9, 14 మధ్యలో సివిల్ సప్లై ద్వారా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొడ్డు రేషన్ బియ్యం ఇచ్చినాడు కూడా ఆ పరిస్థితి లేదు. ఆనాడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018, 23లో విచ్చలవిడిగా చేసి రైస్ మిల్లులను పక్కదారి పట్టించి ఇదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసేటువంటి అలవాటును ఆనాడు మీ ప్రభుత్వంలో జరిగింది. మళ్ళీ ఇవాళ మరి దానికి అడ్డుకట్ట వేసే విధంగా ప్రతి పేద కుటుంబం ఇవాళ సన్న బియ్యం తిని ఇవాళ 3 పూటల మరి సన్న బియ్యంతో వాళ్ళం అన్నం తింటా ఉన్నారు. అదేవిధంగా మీకు కూడా తినిపిస్తాం, రోజు ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా తినిపిస్తామని అందరం కలిసి తిందాం. ఇది ఆ బియ్యం ఎక్కడియో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తే ఇలా రైతులు వండించినటువంటి అన్నా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మీరు మా పెద్దపల్లి జిల్లాకు రాండి. మా పెద్దపల్లి జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉంటాయి, 3 నియోజకవర్గాలు ఉంటాయి, ధరంపూర్ మండలం ఒక్క మండలం ఉంటుంది. దాదాపు 155 కోట్ల రూపాయలు సన్నవడ్ల బోనస్ ఇవాళ మా పెద్దపల్లి జిల్లాలో రైతుల ఖాతాలలో జమైనాయి. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గం మా తమ్ముడు కౌశిక్ రెడ్డి నియోజకవర్గం ఉంటుంది, హుజరాబాద్ నియోజకవర్గం ఉంటుంది. మీరు అవసరమైతే హుజరాబాద్ నియోజకవర్గం కూడా నువ్వు ఏ ఊరికి రమ్మంటావో చెప్పు, ఆ ఊరికి నేను అత్త, ఇద్దరం కలిసి రైతుల దగ్గరికి వెళ్దాం. ఇవాళ ప్రతి రైతుకు పండించినటువంటి ప్రతి రైతుకు క్వింటాలకు 500 రూపాయలు ఇచ్చిన చరిత్ర, బోనస్ ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆనాడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దుబ్బాకల ఎన్నికలైతే రేపు ఎన్నికల ప్రచారం అయిపోతే ఇవాళ వచ్చి మేము సన్నవడ్ల బోనస్ ఇస్తాం, 100, 200 ఇస్తాం అని చెప్పి మోసం చేసిన చరిత్ర ఆనాడు మీ ప్రభుత్వాన్ని. కానీ ఇవాళ మాది అట్లా కాదు. మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ మాట ఇచ్చి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, వెన్ను చూపించకుండా ఇవాళ సన్నవడ్లకు రైతులకు బాధ్యత చెప్పి బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచిని మంచి అని చెప్పండి, చెడుని చెడని చెప్పండి. కానీ మీరు అది చెప్పకుండా, మంచిని మంచి అనకుండా, మీరు మంచిని కూడా సాధించకుండా మీరు ప్రతిదానికి వాటికైనా నోరున్నాయా అని చెప్పి లేచోరితే ఎట్లా? ఏం చేయరు. ఇలా ఇక్కడ ఉన్నది ఇంకొకటి నేను చెప్పుడు మర్చిపోయినా. నిన్న మాట్లాడుతూ వాళ్ళ నాయకుడు చెక్ డ్యాములు కూల్చుడు అన్నాడు. చెక్ డ్యాములు కూల్చుడు అంటే నేను అన్నాడు ఇదే అవధులో చెప్పిన. చెక్ డ్యాములు ఎవరు కూల్చలే, వాళ్ళ డిజైన్ సరిగా లేక, ఆ ప్రభుత్వంలో డిజైన్ చేస్తే డిజైన్ సరిగా లేక, ఆ ప్రభుత్వం డిజైన్ సరిగా లేక కమిషన్ల కోసం కకృతి పడి వాళ్ళు నాసీ రకం డిజైన్లు పెట్టి ఇవాళ ఒక్కటి కాదు 2014 నుండి 2023 వరకు వాళ్ళు కట్టినటువంటి చెక్ డ్యాములు మొత్తం ఎండాకాలంలో కడితే వానకాలంలో కూలిపోయినాయి. కేవలం ఇసుక ఎత్తుకపోవడం కోసం కట్టినటువంటి చెక్ డ్యాములు. మానేరులలోనో గోదావరిలోనో ఇది ఒక మానేరు మీద కాదు, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ నది మీద కట్టినైనా, ఏ వాగు మీద కానీ, ఏ చిన్న వాగుల మీద కానీ ఎక్కడ కట్టినటువంటి చెక్ డ్యాములు ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా లేవు. దానికి కారణం ఏంటంటే డిజైన్ లోపం, సరి అయినటువంటి డిజైన్ చేయకపోవడం. 100 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం కాంట్రాక్టులకు కాంట్రాక్టులతోని కకృతి పడి ఇంజనీర్లతో డిజైన్ లోపం చేసి ఆనాడు మరి అవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు ఆనాడు ప్రభుత్వం నీళ్ల పాలు చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే ఇంకా దానికి ఆడికి వచ్చి ఫోటోలు దిగి దీన్ని అటు బాంబులతో వేల్చిందట. అంత కర్మ ఎవరికి పట్టింది? బాంబులతో వేల్చడానికి ఎవరికి పట్టలే. అది అదేవిధంగా
కాళేశ్వరం కూడా కాళేశ్వరం ఎవరు కట్టారో నువ్వు ఆలోచన చేసుకో. కాళేశ్వరం ఎందుకు కూలిందో నువ్వు ఆలోచన చేసుకో. ఎందుకంటే మీ 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 ప్రభుత్వంలో మీ పార్టీలో పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు. మీ 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 ప్రజాప్రతినిధుల ఇంజనీర్లు, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంజనీరు, అప్పుడు భారీ నీటి శాఖ మంత్రి ఇంజనీర్లు మీరే కదా. అదే కాళేశ్వరం ఇంజనీరింగ్ చేసింది మీరే, కట్టింది మీరే, కూలగొట్టింది మీరే. ఇవాళ దానికి మీరు నువ్వెందుకు ఉలికి పడతావు? తను కూర్చో. అదేవిధంగా మరి దాంతోపాటు ఇవాళ పేదలకు ఇల్లు ఇస్తామన్నారు. ఆనాడు ప్రభుత్వం చెప్పిండ్రు 2014 ఎలక్షన్ల ముందు టీవీలో బ్రహ్మాండమైన ఆడిచ్చారు. అల్లుడత్ ఎక్కడ, కొడుకు ఎక్కడ, కోడలు ఎక్కడ, బిడ్డ ఎక్కడ, ముసలాం ఎక్కడ, ముసలోడు ఎక్కడ, పండుకుంటే కాళ్ళు యువతల తలకాయ యువతల అని చెప్పి టీవీలో ఒక యాడ్ ఇచ్చారు. యాడ్లా చూస్తే కూర్చున్న చూసి ముంగట దండం మీద బట్టలు ఆరేసినట్టు, ఇటుపక్క గొర్రెలు పెట్టినట్టు, అటుపక్క మేకలు పెట్టినట్టు, అటు పశువులను పెట్టినట్టు పెట్టి ఆయనతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 10 ఏళ్ళు గడిచింది. ఒక్క పేదోళ్ళకి ఇల్లు రాలే, ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చిన దాఖలా లేవు. ఇవాళ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధరన్న గారి మేనిఫెస్టో పెట్టి మా ప్రభుత్వం అయితే 5 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పి మా పొంగులేటి సీనన్న ఈ రాష్ట్రంలో దాదాపు నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున ఇవాళ దగ్గర 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోని 119 నియోజకవర్గాల గీ పార్టీ గా పార్టీ అనకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 5 లక్షల ఇల్లు ఇచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే. ఇవాళ దాన్ని చూసైనా మీ మాటలు కట్టిపెట్టి మీరు కొంచెం మాట్లాడడం నేర్చుకోరు. ఏమన్నా అంటేనట ఫైల్ దొరుకుతలేట సంతకాలు పెట్టి, ఫైల్ పెట్టినే కాదా ఇవి సంతకాలు పెట్టలే కాడికి రాలేదు. ఇది వాళ్ళక్కడ ఫైల్ కనబడతలేట 6 గ్యారెంటీల ఫైల్. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి 6 గ్యారెంటీల సంతకం పెట్టకపోతే? ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి ఉంటున్నాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? మీరు అవన్నీ బంద్ చేయండి, మాట్లాడు బంద్ చేయండి. ఏమన్నా అంటే నోరు అబద్ధాలు నేర్చుకున్నారు. అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు కాదు మాట్లాడేది, వాస్తవాలు మాట్లాడి నేర్చుకోరు. మీరు చెప్పాలి రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, మంచి పని చేసింది గవర్నమెంట్. సన్న బియ్యం ఇచ్చింది, మంచి పని చేసింది గవర్నమెంట్. ఇలా మేము ఇయ్యలే, మేము మోసం చేసినాం పేదోళ్లకు 5 లక్షలు ఇల్లు ఇయ్యలే, మీరు ఇచ్చిండ్రు, మంచి పని చేసిండ్రు. మీరు ఇలా 5 లక్షలను ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు, మంచి పని చేశారు. ఇలా మహిళలకు మా అక్కలు చెల్లెలు ఎవ్వరు ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఇలా కొమిరెల్లి మల్లనే ఆదికత్తే ఇక్కడ బస్సు ఎక్కుతారు, పొద్దుకంగా ఆదికత్తే పొద్దుగాల పోతారు, తినే వాళ్ళ మళ్ళీ ఇంటికి వస్తారు. గిజ్జపూరి అది చెప్ప శాతం అయితే వీళ్ళకు బట్టిన అస్తుడు, కాగితాలు పట్టుకున్నాడు, మోసం ముచ్చటి ఎప్పుడు అబద్ధాలు మాట్లాడు, పేపర్లలో ఇంత రాయించుకున్నాడు, టీవీలలో ఎప్పుడు ఇదా మీరు చేసేది మిమ్మల్ని. అందుకే పార్లమెంట్లో 0. ఇవాళ సర్పంచ్ మీరు చెప్పారు జూబ్లీ ఎన్నికలు వస్తే ఓం ఎత్తానం తీస్తానం గెలిచినాం అయిపోయింది. ఏం గెలిచారు? 51% వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎక్కడ మీరు గెలిచింది? సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లు వస్తే అది గుర్తు లేదు, గుర్తు వస్తే మా తడాకం ఇస్తామన్నారు. మళ్ళీ చెయ్యి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తు, అన్ని గుర్తులు వచ్చినాయి. మళ్ళీ ఏం చూసారు? ఎల్లెలు కలవటారు. మళ్ళా ఇది మీ పరిపాలన. దానికి దానికి అబద్ధాలే వద్దారు, చెప్పుడే చెప్పుడు. జర పని చేయరా అన్న, కౌశిక్ తమ్మి జర పని చేయరా నాయన, అవన్నీ పని చేసుకో. ఎందుకు అచ్చేదైపోయేది? అధ్యక్ష వీళ్ళు చెప్పేటి అన్ని మోసాలు, అబద్ధాలు. అందుకే జనాలు ఎవ్వరు వాళ్ళ మాటలు నమ్మతలేరు. ఇవాళ ఇంకోటి, అందుకే చెయ్యి అలవాటుగా చెయ్యి చూపించి ఆడుంటే చెయ్యి ఎటు పోతుంది అలవాటు, అది పోతుందా? అంతకుముందు ఇంట్లో చూపించిన అలవాటేనా అది. అదేవిధంగా మరి గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, దానికే చెప్తున్నాం. గత ప్రభుత్వం మీరేం చెప్పిండ్రు నిన్న మీ నాయకుడు మీరు మాట్లాడినప్పుడు, అసలు మహిళలకు 2018 నుండి 23 వరకు 3,100 కోట్ల రూపాయలు మహిళలతోని ఓట్లేంచుకొని మోసం చేసినటువంటి ప్రభుత్వం పార్టీ అది. ఆనాటి ప్రభుత్వం పార్టీ అది. ఇవాళ మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి నుండి తెలంగాణ రాష్ట్రంలో స్త్రీనిధి రుణాలు కానీ, లింకేజ్ రుణాలు కానీ, 0 వడ్డీ డబ్బులు రూపాయి ఇవ్వకుండా
2025 డిసెంబర్ వరకు ఇవాళ డబ్బులు జమ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు మోసం చేసి ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2005-6 సంవత్సరంలో ఆమ్ ఆద్మీ బీమా స్కీమ్ కింద ప్రతి సంఘ సభ్యురాలు 11 రూపాయలు అభయస్థం పింఛన్ కానీ ఆమ్ ఆద్మీ బీమా ఇన్సూరెన్స్ కింద కానీ ఆనాడు 11 రూపాయలు మహిళా సంఘ సభ్యురాలు ఇన్సూరెన్స్ కడితే సహజ మరణం పొందితే 30,000 రూపాయలు, యాక్సిడెంటల్ డెత్ అయితే 70,000 రూపాయలు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను మోసం చేసి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసేస్తే 100,000 మంది మహిళలు వాళ్ళ కుటుంబాలు 10 ఏళ్ల రోడ్డు మీద పడ్డాయి. ఇవాళ మా ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సీతక్క గారి నాయకత్వంలో ఇవాళ మహిళలకు ఇన్సూరెన్స్ కడతా ఉంటే ఈ రాష్ట్రంలో దాదాపు 180 కోట్ల రూపాయలు ఇవాళ స్త్రీనిధి రుణాలు కానీ లింకేజ్ రుణాలు కానీ 2 లక్షల వరకు ఆ సంఘ సభ్యురాలు సాధారణ మరణం పొందితే ఇవాళ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇవాళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తూ ఉంది. యాక్సిడెంటల్ డెత్ అయితే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. దాన్ని పట్టుకొని సంఘాలకు మీరు ఏం చేస్తారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే ఇంకేం చేస్తే ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డాక్రా మహిళా సంఘాలకు ఇంత బ్రహ్మాండంగా చేసినటువంటి ప్రభుత్వం మరి ఎక్కడ కూడా లేదు. ఇవాళ ఇందిరా మహిళా శక్తి పథకం కింద దాదాపు 1000 బస్సులు ఈ 5 ఏళ్లలో డాక్రా మహిళా సంఘ సభ్యులకు భాగస్వామ్యం చేసి 1000 బస్సులను వాళ్లకు రుణాల ద్వారా కొనిపించి మరి వాళ్లకు చేయుతనిచ్చి వాళ్ళను కోటీశ్వరం చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా బస్సులతో పాటు ఇవాళ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు